ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాన్సన్ అన్నయ్య హఠాన్ మరణం యావత్ క్రైస్తవ్యాన్ని, మరి ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థులందరినీ ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నది నిజం. చాలామంది మాటల్లో ఇది నిజం కాకపోయి ఉండుంటే బాగుండేదేమో అని కొందరు అనుకుంటుండగా, మరికొంతమంది మేము ఇప్పటికే నమ్మలేకపోతున్నాం, దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం, ఇప్పుడు ఏంటి మా పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి అనే అనేకమైనటువంటి వారి అభిప్రాయాలను, వారి సందేహాలను వెలిపుచ్చుతున్నవారుగా, మరికొంతమంది ఇప్పటికీ ఇంకా ఆ బాధలో నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నవారు, వేదనలో ఉన్నవారు చాలామంది. కుటుంబంలో ఉన్న వ్యక్తి మరణిస్తేనే సమాధి కార్యక్రమం ముగిసిపోయిందనుకొని ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండే కాలం ఇది. కానీ జాన్సన్ అనే మన కుటుంబంలో పుట్టినవాడు కాకపోయినా, వారికి మనకు ఏ విధమైన రక్త సంబంధం లేకపోయినా, సమాజం మీద లేదా మనందరి మీద ఎలాంటి చెరగని ముద్రను వేసి వెళ్ళాడో అనేది అర్థమవుతుంది. ఇక వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే, చాలా మందితో ఆయనకున్నటువంటి పరిచయం, పిల్లవాళ్ళు నిలబెట్టినా కానీ ఆయన కోసం మాట్లాడేటువంటి పరిస్థితి, అనగా పిల్లలతో కూడా ఆయనకున్న అనుబంధం, యవనస్తులతోనూ ఆయనకున్న అనుబంధం, విశ్వాసులతో కూడా, విశ్వాసుల కుటుంబాలతో కూడా వారికి ఉన్న పరిచయం, ఇక ప్రిన్సిపల్స్గా, ఎడిషనల్స్గా, డిప్యూటీ డైరెక్టర్స్గా మాతో నిజంగా ఇంత జ్ఞాపకాలు, ఇంత అనుబంధం, ఇంత అనుభూతిని మిగిల్చిన, పంచిన వ్యక్తిని ఇప్పటి వరకు నా జీవితంలోనూ మీ జీవితంలోనూ మీరు ఎవరిని చూసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. అది నిజం. ఇక బాధ ఏంటంటే, అన్నయ్య ఉన్నప్పుడు, సేవలో ఉన్నప్పుడు చాలా బాధలు ఉంటుంటాయి మాకు. అవమానాలు, అనుమానాలు, నిందలు, ఇవన్నీ మేము వింటున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? మేము మాకంటే పెద్దవాళ్ళకే కదా చెప్పుకోవాలి. ఇక మాకుందల్లా ఆయన ఒకడే మాకు. ఎందుకంటే ఈ విషయాలు పెద్ద ఆయనతో, అనగా తండ్రి గారితో చెప్పి వారి ఆరోగ్యాన్ని, వారి మనస్సును మేము బాధ పెట్టలేము. అందుకే వారి దగ్గరకు ఏ విషయాలు కూడా వెళ్ళనివ్వకుండా అన్నీ అన్నయ్యతో పంచుకునే వాళ్ళం అందరూ కూడా. ఆయన ఎన్నో విషయాలలో ఆదరణతో కూడిన మాటలు చెప్పి నన్ను ఆదరించాడు, అనగా ఆయన చేత ఆదరించబడిన వారిలో నేను ఒకరిని. కానీ దురదృష్టం ఏంటో, ఈరోజు ఆయన పేరుతో ఆదరణ సభ జరుగుతుంటే ఈ ఆదరణ మాటలు నేను మాట్లాడవలసి వస్తుందని నేను ఊహించలేదు. ఎన్నో విషయాలలో రీసెంట్గా అనంతపురంలో మీటింగ్లో ఉన్నాము, మే నెలలో, మే కాదు జూన్ అనుకుంటాను. ఖమ్మంలో కూడా రీసెంట్గా అక్టోబర్లో, మీకు తెలుసు, సెప్టెంబర్ ఎండింగ్లో సెమినార్స్ 5 రోజులు జరిగాయి. అప్పుడు కూడా చాలా విషయాలను అన్నయ్యతో మాట్లాడుకోవటం, సేవాపరంగానే
వచ్చినటువంటి కష్టాలను, బాధలను పంచుకున్నప్పుడు ఆయనను కలిగించినటువంటి ఓదార్పు, మరణ సేవలో ముందుకు వెళ్ళటానికి నాలాంటి ఎంతో మందికి ఆయన ఒక స్ఫూర్తి, ఒక మాదిరి. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు, అనుమానము లేదు. అందరు సేవకులకు వారితో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అందరినీ ప్రోత్సహించేవాడు. ఎప్పుడు ఎవరిని కూడా నిరుత్సాహపరచడం అనేది చూడలేదు, వినలేదు. పిల్లలను కూడా ఎంకరేజ్ చేసేవాడు. ఇక ఓపెన్గా ఆయనలో నాకు నచ్చినటువంటి మరొక మంచి గుణం ఏంటంటే, ఎవరు చెప్పినా కానీ జాగ్రత్తగా ప్రసంగాన్ని వింటారు. ఆయన కూడా వేదిక మీద ఓపెన్గా చెప్పాడు, చాలాసార్లు విని ఉంటారు, నేను ఎవరు చెప్పినా నేను వింటాను అని. నాకంటే చిన్నవాడు కదా, ఏం చెప్తాడు అనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది కాదు. ఎవరు చెప్పినా నేను వినేవాడిని, జాగ్రత్తగా రాసుకునేవాడిని అని. ఎందుకంటే వినుటకు వేగిరపడండి, వినుటకు వేగిరపడండి అని బైబిల్లో ఒక మాట ఉంది కదా. ఆ మాట నాకు చాలా ఇష్టం. జాన్సన్ గారు అన్నయ్య మాట్లాడిన మాట, వినటానికి వేగిరపడిన మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. వారు లేకపోవటం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే ఆ లోటు ప్రస్తుతానికి అది పూడ్చలేనిదిగానే ఉంది. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులు ఒకటి కాదు, చాలా ఇచ్చాడు. వాటిని దాచుకోలేదు, వాటిని జాగ్రత్తగా చక్కగా వాడుకున్నాడు. బైబిల్ చరిత్రలో ఒకరోజు దావీదు గురించి మనం చదువుకుంటాం. దావీదులో కూడా చాలా తలాంతులు ఆయన మల్టీ టాలెంటెడ్ అంటాం. దావీదును మల్టీ టాలెంటెడ్ పర్సన్ దావీదు. ఆయన యుద్ధం చేయగలడు, పాటలు వ్రాయగలడు, స్వరకల్పన చేయగలడు, పాడగలడు, ఏలగలడు కూడా రాజుగా. అంటే దావీదులో ఎన్నున్నాయి చూడండి ఆ క్వాలిటీస్. మరలా ఈరోజు అన్నయ్యని చూస్తున్నప్పుడు అదే జ్ఞాపకం వస్తుంది. ఎలాంటి ప్రసంగాలు ఆయన చేస్తారో మనకు తెలియంది కాదు. ఏమీ చదువుకోని వారికి కూడా వారి మనసుల్లో దేవుణ్ణి కూర్చోబెట్టాలి, దేవుడు భావాలను వారి మనసుకు ఎక్కించాలి అని అంటే ఆయనే. ఏమీ తెలియని వారికి కూడా ఇక పాటలు చెప్పాల్సింది కాదండి. ఎందుకంటే వైవిధ్యభరితమైనటువంటి పాటలు అవి. ఒకే మూసలో ఉన్న పాటలు కాదు. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పినటువంటి పాటలు ఒకవైపు, దేవుని ప్రేమను గురించి చెప్పిన పాటలు మరోవైపు. దేవుని బాధను చెప్పాడు పాటల్లో, దేవుని కోపాన్ని కూడా చూపించాడు. ఇన్ని పాటలు సమాజానికి అవసరమైనటువంటి పాటలు, సమాజాన్ని మేల్కొలిపే పాటలు. ఒక మానవ హంబులతో పాట, మనిషికి మరణమే ముగింపు కాదు, ఆత్మహత్యలు గురించిన పాట, సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి పాటలు కదా అవి. మానవుడు కారాల జన్ముడా, సంగీతం వంటి సమాజానికి ఉపయోగకరమైన యేసు ప్రభుల వారి యొక్క గొప్పతనం గురించి వారు రాసినటువంటి పాటలు ఎప్పటికవి ఎవరి గ్రీన్ అనమాట. ఇంకా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి పాటలు అంటే శకపురుషుడు యుగపురుషుడు పాట ఏంటంటే మహనీయులకు మార్గదర్శి వచ్చాడు అన్నయ్య. ఈ పాటలు ఒక్కొక్కటి వింటున్నప్పుడు నిజంగా యేసు ప్రభుల వారిని ఎలా చూపించాడో, ఆయనను ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ మహానుభావుని కూర్చోబెట్టాడో. బైబిల్ యొక్క గొప్పతనం గురించి రాసిన పాటలు. ప్రకృతి జననానికి అని పాడినప్పుడు సకల శాస్త్రాలను అధిగమించింది ఈ బైబిలే. ఏమండి బైబిల్ యొక్క గొప్పతనం, ఏ తండ్రి వ్రాయించని గ్రంథం బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని, బైబిలే కాదంటే
దేవుడే లేడంటే వాదించి ఒప్పించి ఏమంటే దేవుడు ఉన్నాడని చూపిస్తా ఉన్న బైబిల్ గురించి వ్రాసినటువంటి ఆ పాట అద్భుతమైన పాట. ఇలా బైబిల్ గురించి, దేవుడి ప్రేమను గురించి కానీ, దేవుడి బాధను గురించి, దేవుని కోపాన్ని గురించి, యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన త్యాగాన్ని, మనిషి జన్మ యొక్క విలువను, సమాజానికి అవసరమైన ఎన్ని పాటలు. అంటే ఈ కోణంలో ఆయన అంటే ఇది ఇది ఈ ఇటువైపుకైనా వెళ్ళలేదండి, ఇటువైపుకైనా ఆలోచించలేదు, అంటే వీటి మీద ఆయన దృష్టి పెడితే బాగుండేది అని అనడానికి లేకుండా అన్ని వైపులు ఉన్నటువంటి వారిని, అన్ని వర్గాల వారిని, బైబిల్లో అన్ని కోణాలను కూడా దేవుని గురించి అన్నిటినీ కూడా చక్కగా పాటల రూపంలో సమాజానికి, క్రైస్తవ సమాజానికి లేదా ఈ మానవ సమాజానికి ఆయన అందించాడు. ఇక అందులో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ చెప్పారు, ఎంత కష్టపడేవాడో, ఎంత ప్రయాసపడేవాడో తెలియదు కాదు. అంటే మీకు చాలా మంది తెలియదేమో వారి కష్టం, వారి ప్రయాస. దగ్గరగా ఉన్న వారికి తెలుసు. 24 గంటల్లో ఆయన పడుకునేవి కేవలం నాకు తెలిసి ఒక 2 గంటలు, 3, మహా అయితే ఒక 4-5 గంటలు. అది కూడా కొన్ని సందర్భాలలో చాలా కష్టం. నిరంతరము ఎప్పుడు 365 రోజులు రాత్రి పగలు తేడా లేకుండా విపరీతమైనటువంటి కష్టం, శ్రమ. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మనస్సును, బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజంలోనికి ఎలా తీసుకుని వెళ్ళాలా అన్న ఆలోచనలు, ఆ ఆలోచనలన్నీ కూడా ఏమంటే రచనగా రావాలి, వాటికి స్వరకల్పన చెయ్యాలి, వాటికి సంగీతాన్ని సమకూర్చాలి, వాటిని మళ్ళా వీడియోలను వాటికి యాడ్ చేయాలి, సమాజంలోనికి పంపించాలి అని అంటే వెనక ఎంత వర్క్ ఆయనకు. ఇన్ని ఉంటూ కూడా, ఇన్ని చేస్తూ కూడా అలసట అనేది ఎప్పుడు కూడా ఆయనలో మనం చూడలేదండి. అది ఏంటో అర్థం అని ఒక రహస్యంగా ఉండిపోయింది ఈ రోజు వరకు. మీరు ఎప్పుడు చూడండి, మీరు అన్నయ్య గారు ఏ ఫోటో మీరు చూడండి, ఎవరి ఫోటోలు మీరు చూడండి, ఎక్కడ చూసినా ఆయన పదాల మీద చిరునవ్వే కనపడుతుంటది. ఏ ఫోటో మీరు చూడండి, అన్ని ఫోటోలలో కూడా నవ్వు, చిరునవ్వు. నిజంగా దేవుని కోసం ఒక లెసెంట్గా ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ ఆ సమాజానికి ఒక చక్కటి ఆ స్ఫూర్తినిచ్చి వెళ్ళాడు అని మాత్రం ఇందులో ఖచ్చితంగా చెప్పాలి. ఈ తరానికి ఒక యోధుడు. ఈ తరానికి ఇప్పుడున్నటువంటి మన తరంలో ఒక చరిత్రను సృష్టించి వెళ్ళాడు. ఆ ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉందని ఒక మంచి పాట అన్నీ రాశాడు. ప్రతి మనిషికి ఒక చరిత్ర. మనందరికీ ఒక చరిత్ర ఉంది, దేవుడు రాసిన చరిత్ర. కానీ దేవుడు రాసినటువంటి ఆ చరిత్రను నిలబెట్టుకొని ఇక్కడ చరిత్ర సృష్టించి వెళ్ళిన వారు మనకెవరు కనబడరు. ఈ తరంలో ఒక చరిత్రను మిగిల్చి, చరిత్రను సృష్టించి రాబోయే తరాలు కూడా మాట్లాడుకుని ఒక ఉన్నతమైనటువంటి చరిత్ర తన పేరు మీద రాయించుకొని వెళ్ళాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ విషయంలో మాత్రం, అనే విషయంలో. ఎందుకంటే అన్నయ్య కూడా మాట్లాడిన మాటల క్లిప్స్ మీరు చూశారు కదా. యేసు ప్రభు వచ్చినంత వరకు, ఈ భూమి ఆకాశాలు నాశనమైనంత వరకు నా పాటలు ఉంటూనే ఉంటాయి, నా పాటలు వినబడుతూనే ఉంటాయి, నా పాటలు అందరి మధ్యలో ఎప్పుడు 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 నిరంతరం. అది నిజమేనండి. అది నిజంగా దేవుని కోసం ఎలా బ్రతికాడు, దేవుని కోసం ఏం చేశాడంటే ఒక వీరునిలా, ఒక యోధునిలా, బార్డర్లో ఉన్న ఒక సైనికుడు ఎలా అయితే తెల్లవాళ్ళు కంటి మీద కొనుక్కు లేకుండా ఎలా అయితే పని చేస్తుంటాడో, డ్యూటీ చేస్తుంటాడో, ఇక్కడ కూడా సమాజంలో దేవుని పక్షాన ఒక యోధుడిగా విరామము లేకుండా, విశ్రాంతి లేకుండా ఆ దేవుని కొరకు శ్రమించిన ఒక శ్రామికుడు. అది మన ఛానల్లో టైటిల్ పెట్టాం, మొన్న రిలీజ్ చేసిన ఒక వీడియోలో, నిరంతర శ్రామికుడు అని. నిరంతర పోరాటమే, చేయటం, పని 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 పని. యోధుడు. నిజంగా ఎవరు ఈ యోధుడికి మాదిరి? ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న అన్నయ్యకు మాదిరి ఎవరు అన్నప్పుడు బైబిల్లో చాలా మంది యోధులు ఉన్నారు. వారందరినీ చూశాడు, నేను వాళ్ళ బ్రతకాలి అనుకున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అన్నయ్య
ఒక యోధుల్లో మన కళ్ళ ముందు కనబడుతున్నాడే, మనకి స్ఫూర్తి అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామే. అసలు ఇతనికి ఎవరు స్ఫూర్తి అన్నప్పుడు బైబిల్ చూశాడు. క్రొత్త నిబంధనలో, చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక మాదిరిగా, మోడల్గా పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ కూడా ఒక మోడల్గా పెట్టుకున్నాడు. నాకు వీళ్ళంతా స్ఫూర్తి, నాకు వీళ్ళంతా మాదిరి. ఎవరు అన్నప్పుడు ఒక గొప్ప సాక్షి సమూహం అన్నాడు. అందుకే వాళ్ళందరూ ఎవరట? వీరులట. వాళ్ళంతా కూడా వాళ్ళంతా యోధులట. అదే మనం చదువుకుంటామండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, సమయం అయిపోయింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలలో 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం అండి అంటే 11వ అధ్యాయం కంటిన్యూషన్ అన్నమాట ఇదంతా కూడా. ఎవరు ఈ గొప్ప సాక్షి సమూహం? హేబేలుతో ప్రారంభిస్తాడు. హానోక్ అంటాడు, అబ్రహాం అంటాడు, నోవహ్ అంటాడు, అబ్రహాం అంటాడు, ఇస్సాక్ అంటాడు, యాకోబు అంటాడు. అలా పాత నిబంధనలో అనేక మంది యోధులు, వారందరి కొరకు మాట్లాడుతూ చివరికి క్రొత్త నిబంధన. ఏమంటే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ యోధులలో మనకు కనిపించే మహాయోధుడు అపోస్తలుడైన పౌలు గారండి. వీళ్ళంతా యోధులు. యేసుక్రీస్తుల వారు ఆయన పరలోకానికి వెళ్ళిన అనంతరం, ఆయన పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత, ఆ తర్వాత క్రీస్తును గుచ్చినటువంటి వార్త, లేదా క్రీస్తును గుచ్చినటువంటి ఆ సువార్తను బోధిగంతములకు చేరవేసినటువంటి వారిలో ప్రప్రథముడు ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు గారండి. ఆలస్యంగా వచ్చాడు, కానీ అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు. అందరికంటే బాగా కష్టపడ్డాడు. ఎవరందరికంటే? అపోస్తలుల కంటే కూడా, 12 మంది కంటే కూడా ఆఖరిగా వచ్చినటువంటి పౌలు గారు. వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్ళగలిగారు అన్నప్పుడు, ఏమండి యేసుక్రీస్తుని గుచ్చినటువంటి వార్తను కేవలం యెరూషలేము, ఏమండి ఆ యూదయ, సమరయ ఆ ప్రాంతాల వరకు తీసుకెళ్లారేమో కానీ పౌలు గారు వచ్చిన తర్వాత ఎక్కడి వరకు వెళ్ళాడు అన్నప్పుడు రోమ్ వరకు తీసుకెళ్ళాడు. ఏంటది? ఏంటి మహానుభావుడు! ఏమంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ మనం బైబిల్లో చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అంత కొన్ని షార్ట్ గా మీకు మీ ముందు పెడుతున్నాను. ఒక్కొక్క ఇన్సిడెంట్ మీరు చూడండి. యేసు ప్రభువు వారు ఎందుకంటే 40 దినాల పాటు ఆయన తను తాను కనపరుచుకున్నాడు అనేటువంటి ఆ విషయాన్ని బాగా ఆలోచిస్తున్నప్పుడు, 40 దినాలు ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, యేసుక్రీస్తుల వారి మరణ సమాధి పునరుత్థానాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు అపోస్తలులే. మీకు తెలుసు కదా, యేసుప్రభు ఏమంటే ఆయన్ని పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకున్న మరుక్షణంలోనే అందరూ పారిపోయారు. ఆ సమయంలో యేసుప్రభు వారు మళ్ళా రాలేదే అనుకోండి, ఏమైపోతారు వాళ్ళు? ఆ సమయంలో యేసుక్రీస్తుల వారు మరలా భూమి మీదకి వచ్చి తనను తాను వారికి ప్రత్యక్షపరచుకోకపోతే, తన్ను తాను వారికి కనపరచుకోకపోతే, రుజువులు చూపించకపోతే, అసలు సువార్తని దానికి అర్థం ఎక్కడికి? ఎవరు చెప్తారు వెళ్ళి? సంఘం అనేది ఎక్కడ ఆరంభం అవుతుంది? సంఘం అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది? క్రీస్తు రాజ్యం ఎలా వ్యాప్తి చెందుతుంది? అందుకు యేసు ప్రభుల వారు ఆయన 3వ దినాన్ని చెప్పినట్టుగా లేచాడు, తన్ను తాను వారు కనపరుచుకున్నాడు. అయినప్పటికీ అందులో ఒక ఆయన తోమకు నమ్మకం కలగలేదు. చూస్తూ కూడా నమ్మలేని పరిస్థితుల్లో నన్ను తాకైనా చూడవయ్యా అన్నాడు. అనేకమైన రుచులు చూపించాడు వాళ్ళందరికీ. నేనే 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 మీకు ముందు చెప్పేశాను కదా, నేనే ఆ యేసును, నన్ను నమ్మండి అన్నాడు. అందుకే 40 దినాల పాటు తన్ను తాను చూపించుకుంటేనే తప్ప వాళ్ళకు ఒక ఆదరణ కలగలేదండి. ఎందుకంటే భయపడి పారిపోయారు. మళ్ళీ వస్తాడన్న నమ్మకం కూడా లేదు. వాళ్ళకి చెప్పిన నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే శిలువలో చాలా భయంకరంగా, చాలా ఘోరంగా ఉంది. ఇక ఆయన లేవడం అసాధ్యం అనుకున్నారేమో. అందుకే లేచిన వారి మధ్యకు వచ్చిన భూతం అనుకున్నారు తప్ప ప్రభు అనుకోలేని వారు. అంటే వాళ్ళు కూడా ఏమైపోయారంటే భయపడ్డారు, ఆదరణ కోల్పోయారు. ఆ వారు కూడా ఓదార్పు కోసం చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని ఒక అంధత్వం, ఒక అయోమయ స్థితి అపోస్తలుడు అనుకున్న వేళ అప్పుడు యేసుక్రీస్తుల వారే వారిని ఓదార్చాడు. యేసుప్రభుల వారిని ఆదరించాడు. యేసుప్రభుల వారు వారి యొక్క ధైర్యాన్ని నింపాడు.
ఆ ధైర్యంతో, ఆదరణతో, ఆ ఓదార్పుతో వాళ్ళు కదిలారు ముందుకు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఆదరణ అవసరమా అంటే నిజంగా అవసరమేనండి. యేసు ప్రభుల వారే 12 మంది శిష్యులను, ఎవరు అపోస్తలులను ఆయనే వచ్చి వారిని ఓదార్చాడు, వారిని ఆదరించే మాటలు చెప్పాడు, వారిలో ఒక ధైర్యాన్ని నింపాడు. యేసు ప్రభుల వారు నింపినటువంటి ఆ ధైర్యమే, యేసు చేసినటువంటి ఆ ఆదరణ, ఆ ఓదార్పే ఈరోజు క్రీస్తు రాజ్యం అనేది మన దాకా రావడానికి కారణమైందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి. అందుకే మీరు చూడండి, యేసు ప్రభుల వారు 40 దినాలు వారితో పాటు ఉండి పరలోకానికి వెళ్ళిన తర్వాత పేతురు గారి మాటలు, పేతురు గారి ప్రసంగాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పేతురు గారు, యోహాను గారి కాంబినేషన్ లో వారిద్దరు పరిచర్యలో యెరూషలేములో ఉన్నటువంటి రోమ ప్రభుత్వ అధికారులు కానీ, ప్రధాన యాజకులు కానీ వారు వచ్చి మాట్లాడుతుంటే, ఎవరు వీళ్ళు పామరులు కదా, వీళ్ళు విద్య లేనివారు కదా, వీళ్ళకేంటి ధైర్యం అంటే వీళ్ళు యేసుతో పాటు ఉన్నవారు. వారి యొక్క ధైర్యాన్ని చూశారట. అదేంటండి వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడిది? అప్పుడు ప్రభు పేతురు గారు అయితే, యేసు ప్రభుల వారితో పాటు ఉన్నవాడు కదా నువ్వు కూడా అంటేనే, లేదంటే ఆయన ఎవరు నాకు తెలియదండి అని చెప్పి ఒట్టు పెట్టుకున్నవాడు, ముమ్మారు బొంకినవాడు, ఈ రోజు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏం చేస్తారో చేయండి, యేసు ప్రభు గురించి మాత్రం చెప్పకుండా మాత్రమే ఉండలేము. మీరు చెప్పొద్దని చెప్తాం, మీరు ప్రకటించవద్దని చెప్తాం, మా ప్రాణం తీసినా గాని మేము ఆయన కొరకు మాట్లాడకుండా ఉండలేము అన్నాడు. ఎక్కడిది ధైర్యం? ఒకవేళ యేసు ప్రభుల వారు మరలా తిరిగి లేచి వారికి కనబడకుండా, వారితో ఉండకుండా, వారితో మాట్లాడకుండా ఉంటే పేతురు గారు ఇలా ఉండేవాడా? పేతురు గారిని మళ్ళీ చూసేవాళ్ళమా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తర్వాత అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, ప్రారంభంలో ఇది 2వ అధ్యాయంలో పేతురు గారు చేసిన ప్రసంగానికి ఏమండి ఎంతమంది అంటే 3,000 మందిగా బాప్తిస్మం తీసుకున్నారో మనకు కనబడుతుంది. 5వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 5,000 మందిగా, 4వ అధ్యాయంలో 5,000 మందిగా మనం చూస్తుంటాం. ఆ తర్వాత 6వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి శిష్యుల సంఖ్య ఏమైపోయిందట? విస్తరించిందని మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ క్రీస్తు రాజ్యం అనేది అలా విస్తరిస్తుంది, అలా వ్యాపిస్తుంది అని అంటే ఆ రోజు అపోస్తలులు ఏమంటే వారు పడినటువంటి ప్రయాస, అప్పటికీ అవమానాలు వారు ఎదుర్కొన్నారు, నిందించబడ్డారు, చెరసాలలో పెట్టబడ్డారు, కొట్టబడ్డారు కూడా. మీరు అపోస్తలుల గారు 5 అధ్యాయాలు చదువుకుంటే మీకు చరిత్ర అంతా అందులో ఉంటుంది. క్రీస్తు రాజ్యాన్ని వాళ్ళు భూమి మీద ప్రారంభించి పేతురు గారి ద్వారా దేవుడు ఆ రాజ్యాన్ని వ్యాప్తి చేయటంలో వీరందరూ కూడా ఒక్కొక్కరు వారు అనుభవించిన బాధలు, శ్రమలు, అవమానాలు, నిందలు, చెరసాల జీవితం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎక్కడి వరకు ఆగిపోయిందనంటే రాజ్యం అనేది యెరూషలేము వరకు మాత్రమే పరిమితమైనట్టుగా చూస్తుంటాం మనం. మీరు చూడండి 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ ఎక్కడుందయ్యా రాజ్యము అని అంటే అక్కడే, ఎక్కడ యెరూషలేములో మాత్రమే ఉంది సంఘం. ఇంకా ఎక్కడ కూడా ఇంకా సంఘాలు ఏర్పడలేదు. మీకు ఇంకా సంఘాలు అనేవి ఇంకెక్కడ కూడా మనకు కనబడవు. యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస అంటారు. ఎక్కడ? 8వ అధ్యాయంలో. అంటే 8వ అధ్యాయ ప్రారంభం వరకు కూడా మీరు చూడండి, సంఘాలు ఇక యెరూషలేములో తప్ప సంఘం ఇంకా చుట్టుప్రక్కల ఎక్కడా సంఘాలు ఏర్పడినట్టుగా మనకు కనబడవు. అంటే మనకి ఏం అర్థం అవుతుందంటే రాజ్యం అనేది ఎక్కడ వరకు వచ్చి ఆగిపోయిందట అంటే యెరూషలేము వరకు వచ్చి ఆగిపోయింది. అక్కడే సంఘం విస్తరిస్తుంది. 3,000 అన్నారు, 5,000 అన్నారు, ఏమంటే ఇంకా అలా సంఖ్య విస్తరిస్తుంది తప్ప ఇక్కడ నుంచి వాక్యం అనేది ఇంకా బయటికి వెళ్ళటం లేదు. మరి భూతిగంతముల వరకు వెళ్ళాలి కదా సువార్త. రాజ్యం అనేది అంతటికి వ్యాపించాలి కదా, విస్తరించాలి కదా. ఎంతసేపు యెరూషలేములోనే ఉందేంటి? ఇప్పుడు యెరూషలేముకే పరిమితమైనటువంటి క్రీస్తు రాజ్యం ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలి అని అంటే ఏం జరగాలి? స్టెఫెను మరణించాలి. స్టెఫెను మరణించాలి. అందుకే 7వ అధ్యాయంలో స్టెఫెను మరణాన్ని చూస్తుంటాం. స్టెఫెను మరణమే కాక 8 ప్రారంభానికి వచ్చేటప్పటికి సంఘానికి హింస కలిగింది. ఆ హింసతో చెదిరిపోయారు. అక్కడి నుంచి యెరూషలేములో ఉన్న సంఘస్థులు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఖాళీగా లేరు. చెదిరిపోయిన వారట సువార్త వాక్యమును వారికి ప్రకటించుచు. ఆ పదం చూడండి, 8వ అధ్యాయంలో 4వ వచనంలో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిది అన్నాడు.
అంటే ఎందుకు వచ్చింది హింస, ఎందుకు కలిగింది ఈ గొప్ప హింస అని చూసారు. ఆ కాలం ముందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప 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 హింస అన్నాడండి. భయంకరమైన హింస. ఆ హింసలో ఏం జరిగింది? ఇదిగో స్టెఫెన్ చూసారా, స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపేశారు. ఎవరు రాళ్ళతో కొట్టి చంపటం అంటే మామూలు చావు కదా, భయంకరమైన చావు అండి, అతి క్రూరమైన చావు. ఒక విధంగా చెప్పాలంటే యాకోబు కంటే కూడా భయంకరమైన చావు అండి స్టెఫెన్ గారు. అది మీకు తెలుసో లేదో, యాకోబుకి ఒక్కసారిగా ప్రాణం పోయింది, యోహాను గారిది ఒక్కసారిగా ప్రాణం పోయింది, బాప్తిస్మిచ్చి యోహాను గారిది. ఎవరు ఖడ్గంతో తల తీసేశారు, ఒక్కసారిగా అయిపోయింది. కానీ స్టెఫెన్ గారి మరణాన్ని చూసినప్పుడు, స్టెఫెన్ గారి చావును గురించి ఆలోచిస్తున్నప్పుడు, నిలవబెట్టి రాళ్లతో కొట్టి చంపుతున్నారు అని అంటే ఏంటా మరణం, ఏంటా భయంకరమైన హింస, బాధ చెప్పండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప హింస. ఏం జరిగిందండి గొప్ప హింస వలన? ఈ గొప్ప హింస వలన యెరూషలేముకే పరిమితమైనటువంటి రాజ్యం, యెరూషలేముకే పరిమితమైన క్రీస్తు సంఘం ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు విస్తరించడం ప్రారంభమైంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు సమరయ ప్రాంతానికి కూడా చేరిపోతుంది, యూదయలో మిగతా ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోతుంది. అంటే మనకి ఏం అర్థం కావాలి? ఏదైనా ఒక శ్రమ, ఏదైనా ఒక ఏమంటే బాధ, ఏదైనా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది అని అంటే దాని వెనకాల క్రీస్తు మహిమపరచబడటం జరుగుతుంది. ఏమంటే వాక్యము, దేవుడు ప్రజల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశము ఉంటుందా అంటే, ఏమంటే ఈ సందర్భాన్ని చూసినప్పుడు స్టెఫెన్ గారి మరణం కావచ్చు, ఎవరు యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి కలిగిన హింసను బట్టి కానివ్వండి, ఇదే అర్థమవుతుందండి. అయితే ఆ వాక్యం అనేది అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి స్టెఫెను చావాలి, స్టెఫెను మరణం కావాలి. స్టెఫెన్ సిద్ధపడిపోయాడు. ఒక విషయం చెప్పంటారా? స్టెఫెన్ గారండి 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న ప్రసంగాన్ని చూస్తుంటేనండి ఆయన ఒక విషయం అర్థమైపోయిందండి. తర్వాత నెక్స్ట్ నాకేముందంటే చావే. ఎందుకంటే వాళ్ళు ముష్కరులు, వాళ్ళు అక్కడ ఆ 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు ముష్కరులు అనే వాళ్ళ కోసం రాయబడుతుందండి. ముష్కరులు అంటే అర్థం ఏంటో తెలిసేది. మన భాషలో ముష్కరులు ఏమంటాము అంటే ఉగ్రవాదులు అంటాము. మన భాషలో ఉగ్రవాదులకు ఇంకొక పేరు ఏంటంటే ముష్కర మూట అని రాస్తారు చూసారా. ముష్కరులు, ఉగ్రవాదులు, జాలి లేని వాళ్ళు, కరుణ లేని వాళ్ళు, దయ లేని వాళ్ళు, మానవత్వం అనేది అస్సలు లేని వాళ్ళు, కఠినాత్ములు. అలాంటి వారి మధ్య ఆయన వెళ్ళి అబ్రహాముతో ప్రారంభించి యేసుక్రీస్తుల వారి పునరుత్థానం వరకు హిస్టరీ అంతా మాట్లాడుతూ చివరికి ఎవరి దేవాలయం అంటే ఏంటో కూడా మాట్లాడేటప్పటికీ ఇవన్నీ చెబితే చంపుతారని తెలియదా స్టెఫెనుకు? తెలుసు, స్టెఫెనుకు తెలుసు. కానీ స్టెఫెను మరణం వెనుక క్రీస్తు రాజ్య వ్యాప్తి ఒకటి జరగాలి. వాక్యం వెళ్ళిపోవాలి అనేక ప్రాంతాలకు, సత్యం ఒకే చోట ఉండటానికి వీల్లేదు. స్టెఫెను చావాలి. అలాగే ఎలాంటి చావు? రాళ్లతో కొట్టబడాలి. సిద్ధపడిపోయాడు. ఆయన మరణంతో దుఃఖంలో ఉంటుండగా ఈలోపు సంఘం మీదకి వచ్చేసింది. సంఘం చెదిరిపోయింది. చెదిరిపోయిన వారు కూడా మరలా సువార్త వాక్యమును వాళ్ళు ప్రకటించుకుంటూ అనేక ప్రాంతాలలో సంఘాలను, విశ్వాసులను వారు సిద్ధం చేస్తున్నారు. ఇది ఇందులో ఒక స్టెఫెను ఒక యోధుడిగా మనకు కనబడుతున్నాడు. ఎందుకంటే క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణత్యాగం చేశాడు. ప్రారంభ సంఘం, యెరూషలేము సంఘం కూడా గొప్ప హింసలకు లోనైంది. హింసల వెనకాల క్రీస్తు రాజ్య వ్యాప్తికి మా శ్రమలు, మా హింసలు తోడైతాయి అనుకుంటే మేము శ్రమ పడటానికి సిద్ధపడిపోయారు. ఆ తర్వాత 8, 9, 10, 11 ఏమండి ఇలా మన 12వ అధ్యాయానికి మనం వచ్చేటప్పటికి అక్కడ యాకోబు, ఇప్పుడు నీ వంతు వచ్చింది యాకోబు. జెబెదయి కుమారులలో ఒకడైన యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు, నేను త్రాగు గిన్నెలో మీరు త్రాగగలరా అని నేను బ్రతుకున్నప్పుడు అడిగాను. మీకు గుర్తుందో లేదో? మీ తల్లి నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇద్దరిని తీసుకొని, మీ తల్లి మీ ఇద్దరిని వెంట పెట్టుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా? అయ్యా, నీ రాజ్యములో నా 2 కుమారులను, నీ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చుండనివ్వయ్యా, ప్లీజ్ అయ్యా, నా 2 పిల్లలు నీ కుడి వైపున, ఎడమ వైపున కూర్చోవాలయ్యా.
ప్లీజ్ నా ఇద్దరు పిల్లలకు అవకాశం ఇవ్వయ్యా అని అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పిన సమాధానం వారి ముందే, నేను పొందే బాప్తిస్మం మీరు పొందగలరా, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అనగా, నేను పొందిన హింసలు, నేను పొందిన శ్రమలను మీరు పొందగలరా, మీరు భరించగలరా అన్న మాటకు సిద్ధం, మేము త్రాగగలం. అయితే యాకోబు వచ్చింది, నీ వంతు వచ్చింది, ఇప్పుడు సిద్ధమా చావడానికి? యాకోబు సిద్ధపడిపోయాడు. 12వ అధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సంఘం విస్తరించాలి, ఇంకా వాక్యం ప్రబలంగా సమాజంలోనికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఒకరు చావవసరం. ఇప్పుడు ఒకరు చావాలి. ఎవరు చనిపోతారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? యాకోబు నువ్వు కావాలి నాకు, ఏమంటావు నీ ప్రాణం ఇవ్వటానికి? అపోస్తలుడు కావాలి. యాకోబు ఏమంటావు? తల దించుకుని వెళ్ళాడు యాకోబు. తల దించాడు, కత్తి పైనుంచి పడింది, తల ఎక్కడో ఎగిరి పడిపోయి. ఏం జరిగిందంటారా? తర్వాత యాకోబును చంపించేది ఏం జరిగిందంటారా? 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం ఏం జరిగిందో చావు తర్వాత అనే విషయం మీకు తెలియాలి అని అంటే ఒకసారి 12వ అధ్యాయం 24వ వచనానికి మనం వెళ్ళేటప్పటికీ దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచు మనకి ఏమర్థం అవుతుంది? ఒక్కొక్కరి ప్రాణత్యాగం వెనుకాల, ఒక్కొక్కరి మరణం వెనకాల వాక్యం ఎలా సమాజంలోనికి వెళుతుందో, రాజ్యం ఎలా వ్యాప్తి చెందుతుందో అన్న సంగతి మీకు అర్థమైతే, ఈరోజు చూశాడండి, మా అందరిలో చూశాడు దేవుడు, మా అందరిలో చూశాడు. జయశైల గారి నాయకత్వంలో అందరిని చూస్తున్నాడు. ఎవరు సిద్ధంగా ఉన్నారు? జాన్సన్, నువ్వు నాకు నచ్చావు. ఎందుకు నచ్చావో చెప్పమంటావా? నిరంతరం కనపడుతున్నావు, నువ్వు బాగా కష్టపడుతున్నావు, బాగా అలసిపోయావు నాయన. అలసిపోయినటువంటి నీ ప్రాణానికి నేను నెమ్మది ఇవ్వాలి అనుకుంటున్నాను. అలసిన నీ ప్రాణానికి నీకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాను. విరామము లేకుండా, విశ్రాంతి లేకుండా స్టూడియో అంటున్నావు, సభలు అంటున్నావు, పాటలు రాయడం అంటున్నావు, పాడటం అంటున్నావు, సంగీతం అంటున్నావు. నీకున్న శరీరాన్ని, నీకున్న అవయవాలను, నీకున్న ఆయుష్ను, నా పనిలో నువ్వు ఎంతగా అరగదీస్తున్నావో నేను కల్లారా చూశాను కదా. కనుక అలసిపోయావు నాయన, నువ్వు అలసిపోయావు, విరామము లేకుండా కష్టపడుతున్నావు. వస్తావా? వచ్చేయి. మరి నువ్వు వస్తే తర్వాత ఏంటి? స్టెఫెనుకు జరిగింది కదా, ఏమైంది తర్వాత? విస్తరించింది. నువ్వు వస్తే ఏమనుకుంటున్నావా? ఇదిగో యాకోబు తర్వాత చూసావు వాక్యం ఎలా ప్రబలంగా వెళ్ళిపోయిందో. నువ్వు వచ్చావే అనుకో, ఒకప్పుడు ఇది BYY పాట పాడొద్దు అన్నవాడు కూడా పాడతాడు. నీకెందుకు, నేనున్నాను కదా. ఇది BYY వారి పాట, ఈ పాట సంఘాలలో పాడటానికి వీల్లేదు అని పాట ఎత్తినా, పాట పాడినా వారి సంఘం నుంచే బహిష్కరించిన రోజున జ్ఞాపకం వస్తున్నాయండి. ఈ రోజు అందరూ పాటలు పాడుతున్నారు. నీకెందుకు, నేనున్నాను కదా. జాన్సన్ కమాన్, నువ్వు వస్తే పాడరు వాళ్ళు, నువ్వు వస్తే పాటనివ్వరు సంఘాలలో. కనుక నువ్వు ఉంది ఇక్కడ, ఎంత కష్టపడుతున్నావు. కొంతమందికి బ్రతుకుంటాక తెలియదు నాయన వారి విలువ ఏంటో, అందులో ఉన్న జ్ఞానం ఏంటో. కనుక నువ్వు వచ్చావనుకో, అందరి నోట నీ పాట, అందరూ ఆలోచిస్తారు, అందరి యొద్దకు వెళ్ళిపోతుంది వాక్యము. నీ పాటలు ఇంకా ప్రబలమవుతాయి. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదండి, ఏ ఛానల్ మీరు చూడండి, యూట్యూబ్లో ఏ ఛానల్లో చూడండి, జాన్సన్ గారు పాడిన పాట, జాన్సన్ గారి మాటలు, పాటలు. వారు ఉంటే ఇలా ఉండేది కాదు. వెళ్ళారు, వైరల్ అయిపోతున్నాయి పాటలన్నీ కూడా. మంచి జరిగిందంటారా? ఇప్పుడు చెడు జరిగిందంటారా? మేలు జరిగిందని మీరు అంటారా? కీడు జరిగిందని మీరు అంటారా? చెప్పండి. మేలేనా? అయ్యా, అలా ఆనందంగా ఉంటుంది. మేలు జరిగింది, వెళ్ళిపోతుంది వాక్యం, చాలా వేగంగా వెళ్ళిపోయింది. అయితే చివరగా సమయం అయిపోయింది కనుక చివరికి ఒక మాట చెప్తాను. ఆయనలో, అన్నయ్యలో ఉన్నటువంటి ఒక సిద్ధపాటు.
నేను చూసింది. తమ్ముడు ఎవరో మాట్లాడుతూ కూడా ఒక మంచి మాట చెప్పారు. నిజం, ఫ్యాక్ట్ అది. ఏంటంటే పాటలు నేను ఎప్పుడు కూడా అడిగినా కానీ, అన్నయ్య పాటలు అయిపోయినాయి అంటే, తమ్ముడు ఈ సంవత్సరానికే కాదు నెక్స్ట్ ఇయర్ పాటలు కూడా ఇప్పుడు చాలా వరకు అయిపోయాయి. ఈ సంవత్సరం కాక నెక్స్ట్ ఇయర్ పాటలు కూడా ఈ సంవత్సరమే. ఏంటోనండి, చాలా ఆశ్చర్యం అనిపించేది. అంటే ఒక సంవత్సరానికి, అంటే ఈ సంవత్సరంలోనే వచ్చే సంవత్సరానికి సంబంధించిన పాటలను కూడా ఆయన సిద్ధం చేయటంలో ఆయన చూపించినటువంటి చొరవ, ఆ సిద్ధపాటును చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంటది. ఒక కొటేషన్ జ్ఞాపకం వస్తుంటుందండి. ఏంటంటే చిన్నప్పుడు హిందీలో కబీర్ దాస్ గారని ఒక పనిని ఈ రోజు చేయవలసిన పనిని ఇప్పుడే. కానీ కబీర్ దాస్ కంటే గొప్ప మాట చెప్పాడు. మాట చెప్పటం కాదు, గొప్పగా తన బ్రతుకుల్లో చేసి చూపించాడు. ఈ అన్నయ్య చెప్పిన కొటేషన్ ఎలా ఉంది చెప్పమంటారా హిందీలో? ఏమండి, అగలా సాల్ కా కామ్ ఏ సాల్ మే కరో, ఏ సాల్ కా కామ్ అభీ కరో. వచ్చే సంవత్సరం చేయవలసినటువంటి పాటలు ఈ సంవత్సరం చేస్తాడు జాన్సన్ విక్టర్. ఈ సంవత్సరం చేయవలసిన పాటలు ఇప్పుడే చేయిస్తాడు. రెడీ. ఏంటండి అన్నయ్య మీకెక్కడది ఆలోచన? బైబిలా? అకయలో ఉన్నవారు ఒక సంవత్సరం ముందు నుంచే వాళ్ళు ఏం చేశారట? సిద్ధపడ్డారు. పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో ఒక సంవత్సరం ముందే అకయ సిద్ధపడింది. ఏమంటే నిజంగా మీరు అన్నయ్యని ప్రేమించారా? నాకు తెలిసి అందరూ కూడా, ఎక్కువ మంది అంటే అందరూ ఎక్కువ మంది నటనే అంటా నేను. మీరు అంటారా? అయితే సమయాన్ని వేస్ట్ చేయకండి. సమయాన్ని అస్సలు మీ జీవితంలో వేస్ట్ చేయకండి. నిజంగా మీరు వారిని ప్రేమించేవారైతే, ఆయన అభిమానించే వాళ్ళైతే, ఆయన మనకి ఏం చెప్పాడు, ఏం చూపించి వెళ్ళిపోయాడు? ఎలా పని చేశాను మీరు చూడండి. నా మాట మీద, నా మీద మీకు ఏమాత్రం ప్రేమ, గౌరవం ఉంటే అది మీ బ్రతుకులో చూపించండి. నేను ఎలా పని చేశాను చూసారా దేవుడి కోసం. మీరు కూడా నాకంటే ఎక్కువ కష్టపడండి. అలా మనం ఎక్కువగా దేవుని కోసం కష్టపడుతున్నప్పుడు అప్పుడు ఆయన కూడా చూస్తుంటాడు కదా. ఏమన్నా అక్కడికి వెళ్ళిపోయినా కానీ అన్ని తెలిసిపోతుంటాయి కదండి. అబ్రహాము గారు, ఏమంటే అక్కడ ఉన్నటువంటి లాజరు గారు, వాళ్ళ సంభాషణ, పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు, భూమి మీద ఉన్న సహోదరుల గురించి, ఈ సందర్భాలన్నీ మనం చదువుతున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంది కదా, తెలిసిపోతున్నాయి ఆత్మలకన్నీ. అందుకే నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళేనా మీరు? నన్ను ప్రేమించే వచ్చారా? నిజంగా మీరంతా దుఃఖపడుతున్నారు కదా, మీరంతా కూడా బాధ అంటున్నారు కదా. అయితే మీరు దయచేసి నన్ను ప్రేమించేవారైతే, నిజంగా మీ ప్రేమలో యథార్థత ఉంటే, మీ ప్రేమలో స్వచ్ఛత ఉంటే నడవండి, అడుగులు ముందుకు వేయండి. నాకు బైబిల్ స్ఫూర్తి, నాకు క్రీస్తు మాదిరి. మీకు కూడా మీ ముందు పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ప్రవర్తనా ఫలం, మాట విన్నారు కదా, ప్రవర్తన ఫలమే కాదండి. ఎవరైతే దేవుని కోసం బాగా కష్టపడుతున్నారో వారిని మనం మాదిరిగా పెట్టుకోవడం తప్పు కాదండి. వారిని గురిపెట్టి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడుతుంది అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడండి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము గురిపెట్టి చూడండి అన్నాడు పౌలు గారు. ఏమంటే పక్కనే ఉన్న తిమోతి, పౌలు గారి పత్రిక రాసేటప్పటికీ పౌలు గారితో పాటు జైల్లో ఉన్నది ఎవరంటే తిమోతి ఉంటాడండి, ఒక లూకా ఉంటాడండి, ఒక అరిస్తార్కు ఉన్నాడండి, ఒక మార్కు. వీళ్ళంతా కూడా పౌలు గారితో పాటు చెరలో ఉన్నవారు. వాళ్ళంతా ఎవరు అంటే పౌలు గారు మహాయోధుడు. వీళ్ళంతా కూడా పౌలు గారితో పాటు యోధులు. ఎందులో అంటే కత్తి పట్టుకొని యుద్ధాలు చేయటంలో కాదు, క్రీస్తు కొరకు వాక్యం అనే వీర ఖడ్గాన్ని చేత పట్టుకొని అనేక ప్రాంతాలకు తిరుగుతూ అనేకులను దేవుని వైపుకు మళ్లించటంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను ఎవరు ఉపయోగిస్తున్నారో వారందరూ కూడా క్రీస్తు రాజ్య వ్యాప్తిలో వారంతా యోధులే. ఆ యోధులలో ఒక యోధుడు ఈరోజు మన మధ్య లేకుండా వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పాటలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన జీవించిన జీవితం ఈరోజు అనేక మందిని కదిలిస్తుంది. నీవు ఒక యోధుడుగా, నేను ఒక యోధుడుగా వెళ్ళాలి అని అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత మన మాటలు, మన కార్యక్రమాలు, మన పనులు, మన జీవితం
ఇది ఎంతమందికి మాదిరిగా ఉంటుంది? ఎంతమంది మనల్ని గురిపెట్టుకొని బ్రతకగలరో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏవండి? భౌతికంగా మన మధ్య లేకపోవటం. ఏవండీ ఒక విషయం చెప్తాను ముగించే ముందు. సేవకులుగా చాలామంది మరి కుటుంబాలు ఎక్కువగా బాధల్లో ఉంటాయి కదా! మరి కుటుంబాలు మనం బాధపడతాం ఈరోజు, రేపు, ఎల్లుండి. కానీ తీరని లోటు ఎవరికంటే కుటుంబానికి. కుటుంబానికి. భార్యకు, పిల్లలకు. ప్రతి సేవకుడు చనిపోయినప్పుడు జీవితకాలం బాధపడేవాళ్ళు వాళ్ళే. కానీ ఎక్కువగా వాళ్ళు బాధ పడుతున్నట్లుగా అనిపించదండి. ఎందుకంటే ఈ సమయంలో జ్ఞాపకం చేయాలి. విజయన్న హైదరాబాద్‌లో విజయన్న చనిపోయాడు. మొట్టమొదట అక్కడి నుంచి ప్రారంభమయ్యాయండి సేవకులలో మన దగ్గర. విజయన్న చనిపోయినప్పుడు ఆ రోజు కూడా ఆదరణ కొడుకు నేనే వచ్చాను ఆ రోజు. గుర్తుంది బాగా నాకు. ఆ తర్వాత చెల్లి దగ్గరికెళ్ళాను, శాంతి దగ్గరికెళ్ళాను. వెళ్ళి, "అమ్మా బాధపడుతున్నావారా? ఎలా ఉన్నావు? అన్న విషయంలో నీకేమనిపిస్తుంది?" అని అన్నప్పుడు ఒక మాట అన్నదాన్ని ఎప్పటికి నేను మర్చిపోలేదు. ఎప్పటికి నేను మర్చిపోలేదు. ఎందుకు నేను ఒక సేవకుడిని గనుక. ఒక మాట అన్నది. ఏంటి ఆ మాట అంటే, "అన్నయ్య ఆయన చనిపోయినట్టుగా నాకు అనిపించడం లేదన్న." మరి ఏమనిపిస్తుంది? ఆయన ఏదో మీటింగ్‌కెళ్ళాడు మళ్ళీ వస్తాడు. మీటింగ్‌కెళ్ళాడు మళ్ళీ వస్తాడేమో అనుకుంటున్నానండి. నాకదే అనిపిస్తుంటదండి. అంటే ఇంటి దగ్గర ఉండేది చాలా తక్కువ కదా! ఎక్కువగా బయటనే కదా ఎక్కువ తిరుగుతుంటాం. బయట పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు ఇలా తిరుగుతుంటాం కదా! ఇంట్లో ఉండేది చాలా తక్కువ టైం కదా! ఒకవేళ వెళ్ళిపోయినా కానీ, ఇంట్లో ఉన్నవారు ఏమనుకుంటారు అంటే, "అన్నయ్య మీటింగ్‌కెళ్ళాడు, మా ఆయన మీటింగ్‌కెళ్ళాడు, డ్యాడీ మీటింగ్‌కెళ్ళాడు" అని ఎదురు చూస్తూ ఉంటారేమో. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారు. చాలామంది ఫోన్‌లు చేసి, చాలామంది వారికి నా మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, వారికి నా మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు. ఆ ప్రేమతో, అభిమానంతో అందరూ నాకు జాగ్రత్తలు చెప్పడం ప్రారంభించారు. "అన్నయ్య మీరు జాగ్రత్త. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ షెడ్యూల్ జాగ్రత్త. మీ మీటింగ్స్ కొంచెం చూసుకోండి అన్నయ్య కొంచెం. ఎందుకంటే ఇప్పటికే చాలా దుఃఖంలో ఉన్నాం. చాలా బాధలో ఉన్నాం. ఏదైనా జరగకూడంది మీకు ఏదైనా జరిగితే, ఏదైనా వార్త మేము వినవలసొస్తే ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు? మాకెవరు ఓదారుస్తారు మమ్మల్ని? మీ మీటింగ్ చూస్తుంటే, మీ ప్రయాణాలు చూస్తుంటే, మీరెప్పుడు పడుకుంటున్నారో, ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు లేస్తున్నారో, అసలు ఎక్కడ ఎలా తిరుగుతున్నారో నాకర్థం కావట్లేదు. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి." అవును. దేశాల గారి దగ్గరికెళ్ళినప్పుడు కూడా, మనం కూర్చున్నప్పుడు డ్యాడీ కూడా అదే చెప్పారు. "నాయనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీటింగ్స్ విషయంలో కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేది ఇంకా దేవుని కోసం ఎక్కువ పని చేయటానికే కదా! ఇప్పుడేదో వయసులో ఉన్నారు కదా! ఆరోగ్యం పరిగెత్తుతున్నారు. పరిగెత్తి ఆగిపోతారు. ఆ తర్వాత ఏం చేయలేదు కదా దేవుడు పని కోసం. ఆ తర్వాత మీటింగ్‌లకెళ్లరు. మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. కొంచెం మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అన్నారు. ఆలోచించాం. ఇంట్లో ఉంటే ఏంటి? బయటికెళ్తే ఏంటి? నా దేహం వలన దేవుడు ఘనపరచబడాలి. నా శరీరం వల్ల దేవుడు మహిమపరచబడాలి. అది నేను ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా. నా బ్రతుకు మూలముగానైనా సరే అంటాడు పౌలు గారు. నా చావు మూలంగానైనను సరే ఎవరు మహిమపరచబడాలి? దేవుడు మహిమపరచబడాలి. నిజంగా మమ్మల్ని ప్రేమించి, మా మేలు కోరి, మాకు సలహాలిచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కానీ ఒకటి నిజం. బ్రతికినా, మరణించినా నీ బ్రతుకైనా దేవుని మహిమ కోసమై ఉండాలి. నీ చావు కూడా దేవుని మహిమ కోసం. జాన్సన్ అన్నయ్య జీవితం దేవుని మహిమ కోసమే. ఆయన మరణం ద్వారా కూడా ఎవరు మహిమపరచబడ్డారు? దేవుడికి మహిమ జరిగింది. కనుక మరి మనం ఈరోజు అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాం. ఓకే. రేపొద్దున మనం వెళ్ళిపోతాం. మరి నీ చావు దేవునికి మహిమకరంగా ఉంటుందా? మన ముందు ఒక ప్రశ్న వదిలేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. నేను నా బ్రతుకులో మహిమపరిచాను. చావు ద్వారా కూడా దేవునికి మహిమ కలిగింది. మరి మీ సంగతేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు మనల్ని. ఇంకొక విషయం కూడా చెప్పాడండి అన్న. నాకు అదే చాలామంది నాకు ఫోన్ చేసి "అన్న ఏంటన్న ఇలా జరిగింది? ఏంటన్న ఇలా జరిగింది?" అన్న వాళ్ళకు కూడా ఒకటే మాట చెప్పాను. నాతో మాట్లాడిన వాళ్ళందరికీ జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకటే చెప్పాను. "మీకు ఏం అర్థమైంది అన్నయ్య మరణం విషయంలో? మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు. నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే, దేవుడు ఎవరిని ఎప్పుడైనా పిలవచ్చు.
దేవుడు ఎవరిని ఎప్పుడైనా పిలవచ్చు. ఆయన ఎప్పుడు పిలిచినా మనం వెళ్ళడానికి దేవుని కార్యక్రమాలతో సిద్ధంగా ఉండాలి. అది విషయం. వెళ్ళిపోవటానికంటే అందరూ సిద్ధంగానే ఉంటారు, అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ దేవుని కార్యక్రమాలతో మనం వెళ్ళాలి కదా. ఎందుకంటే వారి వారి క్రియలు వారి వెనకాల వచ్చును. నీ వెనక వచ్చేది ఆస్తి కాదు, కారు కాదు, బంగ్లా కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, నీ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కారు. నీ వెనక వచ్చేది కేవలము నువ్వు చేసిన దైవ కార్యాలే. అన్నయ్య వెనకాల ఎన్ని కార్యక్రమాలు వెళ్ళాయి చూసారా? ఆయన వెనకాల ఎన్ని దేవుని పనులు వెళ్ళాయో ప్రత్యక్షంగా చూసా. కొన్నే చూసా, మనం అన్ని చూడలేదు. రేపొద్దు నేను వెళ్ళిపోతే నాకు అదే ఆశగా ఉంది. నేను వెళ్ళిపోతే నా వెనకాల నేను దేవుని కోసం చేసిన కార్యక్రమాల పెద్ద లిస్ట్ అయిపోవాలి. అదే నేను భూమి మీద నేను సంపాదించుకునే ఆస్తి అయి ఉండాలి. మీరు కూడా దానికోసం ఆలోచించండి. ఏది కాదు. చివరిగా అన్న ఏం సంపాదించుకున్నాడు? ఒక ప్రశ్న, ఏం సంపాదించుకున్నాడా? బైబిల్ ఏది సంపాదించుకోమని చెప్పిందో పౌలు గారు ఏమి సంపాదించుకోవాలి అని ఒక యోధుడుగా మరో యోధుడికి చెప్పాడో అవన్నీ అన్నయ్య సంపాదించుకున్నాడు అని మీరు అంటారు. ఖచ్చితంగా అది మనం ఒప్పుకొని తీరాలి. కాబట్టి అతనిని కూడా ఒక యోధుడి జాబితాలో మనం పట్టొచ్చో లేదో మీరు చూడండి. చివరి మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి వేటిని పైన కొన్ని చెప్పాను కదా. తిమోతి ఎవరు? సేవకుడు కదా, ఒక యోధుడు కదా. పౌలుతో పాటు నా తోటి యోధుడు అంటాడు కదా పౌలు తిమోతిని. కనుక ఆ యోధుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు, ఏమన్నాడు అంటే, నువ్వు వీటిని విసర్జించు. వేటిని? ధనాపేక్షను విసర్జించు నాయన. వద్దు. డబ్బు ఆ డబ్బు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ధనాపేక్షను నీ మనసులోకి రానివ్వకు నాయన. ఓకే, దాన్ని చంపేసి దాన్ని విసర్జించు. అసూయపడకు. ఏ సేవకుని చూసి ఎవరిని చూసి ఎదుగుతున్న వాళ్ళని చూసి నీ జీవితంలో ఎప్పుడు నువ్వు అసూయపడద్దు అన్నాడు. ఎవరితో గొడవ పడకు అన్నాడు. 4వ వచనంలో 5వ వచనంలో నువ్వు దూషణ మాటలు పలకొద్దు అన్నాడు. ఎవరిని కూడా తప్పుగా నువ్వు అనుకోవద్దు. దురానుమానాలు వీటిని విసర్జించు. వీటిని విడిచిపెట్టు అన్నాడు. ఓకే, నేను వీటన్నిటిని విసర్జిస్తాను. మరి ఏం సంపాదించుకోవాలి? వీటిని వదిలిపెట్టు అన్నాడు. మరి ఏం సంపాదించుకోవాలి? ఇప్పుడు చెప్తున్నాడు 11లో, దైవజనుడా, నీవైతే పైన చెప్పిన వీటిని విసర్జించి నీతిని సంపాదించుకో. 1 నెంబర్ 1 నీతిని సంపాదించు. నెంబర్ 2 భక్తిని సంపాదించు. నెంబర్ 3 విశ్వాసమును సంపాదించు. నెంబర్ 4 ప్రేమను సంపాదించు. నెంబర్ 5 ఓర్పును సంపాదించు. నెంబర్ 6 సాత్వికము సంపాదించుకుంటూ ప్రయాసపడమన్నాడు. నా అన్న జాన్సన్ అన్న వీటన్నిటిని సంపాదించుకొని వెళ్ళాడు అని దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నానండి. గర్వంగా చెప్తున్నాను. మీ మెప్పు కోసం కాదు నేను చెప్పేది, 100% చెప్తున్నాను. ఆయనలో ప్రేమ లేదని ఎవరన్నా చెప్పగలరండి? ఓపిక లేదని చెప్పగలరా? పిల్లవాడు మాట్లాడినా కానీ మాట్లాడతాడండి. ముసలి వాళ్ళు మాట్లాడినా మాట్లాడతారు. మనమైతేనా వీడితో మాట్లాడతాడని మీటింగ్ పిలుస్తాడా? వీడు పిలిస్తే నాకు ఏదైనా ఇస్తాడా? నాకు ఏదైనా చేస్తాడా? నాకు దగ్గర ఉపయోగపడతాడా? అన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడే వీడితో అనుకునే రకాలు ఉన్నారు. కానీ నా అన్న అలాంటి వాడు కాదు. మన అన్న అలాంటి వాడు కాదు. మన అన్న అలాంటి వాడు కాదండి. పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎవరు ఎప్పుడు పలకరించినా చిరునవ్వుతో పలకరించి, ఎవరి బాధల్లో ఉన్నామంటే ఆదరించే మాటలు చెప్పి, ఎవరిని చాలండి ఆ ప్రేమతో కూడిన పలకరింపు చాలు కదండి. అందుకే కదా ఈరోజు అందరూ సంద్రంలో కన్నీటి శోకంలో ఉన్నారు అందరూ కూడా. ఒక దైవజనుడు వేటిని సంపాదించుకోవాలో, ఒక యోధుడు వేటిని సంపాదించుకోవాలో అవన్నీ సంపాదించుకొని వెళ్ళిపోయాడు. నువ్వు నేను ఏం సంపాదించుకుంటున్నావు? వీటిలో ఒక్కటైనా ఈ 6 ఒక్కటైనా మీరు సంపాదించారో జ్ఞాపకం చేసుకోండి. 6 ఒకటి సంపాదించడం కాదు, 6 సంపాదించాలి. అప్పుడే నువ్వు యోధుడివి. క్రీస్తు రాజ్య వ్యాప్తిలో ఎందరో, మనకు సమయం లేదు, కొందరి కోసమే మాట్లాడుకున్నాం. ఆ యోధుల వరుసలో, ఆ యోధుల జాబితాలో అన్నయ్య వెళ్ళిపోయాడు. నేను వెళ్ళాలని ఆరాటపడుతున్నాను. మనం అందరం వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి? పిరికి వారిగా వెళ్ళకూడదు. పిరికి వారిగా వెళ్ళకండి. ఏమి చేయలేని వారిగా, చేతకాని వారిగా వెళ్ళకండి. మనమందరం కూడా ఒక యోధునిలా, వీరునిలా, వీర సైనికుని వలె మనమందరము కూడా ఈ భూమిని విడిచి వెళ్ళేవారుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ మా కోసం ప్రార్థించండి. ముఖ్యంగా తండ్రి గారు, మన తండ్రి గారి కోసం మీ అనుదిన ప్రార్థనలో ప్లీజ్ జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఒంటరివాడిగా ఫీల్ అవుతున్న వ్యక్తి, చుట్టూ ఉన్న వారందరూ వెళ్ళిపోతున్నారు దిగులుగా. ఎక్కడ ఆరోగ్యం దెబ్బతింటుందో, బాధ, భయం, మీ నిత్య ప్రార్థనలో
మీ వ్యక్తిగత, మీ కుటుంబ ప్రార్థనలో మనందరి ప్రార్థనలు మన తండ్రికి అండగా ఉంటాయని మనం ప్రార్థిస్తున్నాము అంటే ఆయన కొండంత ధైర్యంతో బలంగా ఉంటాడు అని మీకు తెలియచేస్తూ, సేవకులందరి కోసం ప్రార్థించమని మనసారా మరొకసారి కోరుతూ, ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.